హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీ క్లాస్ 4 చూద్దామండి. చూసుకోండి, ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మనకు ఆల్రెడీ ఏపీ హిస్టరీ క్లాస్ 1, 2, 3 మనం అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఒక్కొక్క వీడియో కూడా 1 అవర్ ఉంటుందండి. ఓకే, సో అంటే ఆల్రెడీ ఒక 3 అవర్స్ క్లాస్ అప్లోడ్ చేసాం. సో ఇది క్లాస్ 4 అంటే ఇది మరొక 1 అవర్ క్లాస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. సో ఇంతవరకు చూడకపోయింటే కంపల్సరీ ఈ క్లాసెస్ అన్నీ చూడండి. మనకి ఇవన్నీ కూడా ఏంటంటే డెమో వీడియోస్ అనమాట. ఓకే, మనం అప్రాక్సిమేట్గా ఒక 5 అవర్స్ క్లాస్ అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది 4th అవర్. సో నెక్స్ట్ మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. సో టోటల్ మనకి చూసుకుంటే ఏపీ హిస్టరీలోని 120 అవర్స్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ మనం మన జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్లో అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది. ఓకే, సో అందులో ఒక 5 అవర్స్ అయితే మనం డెమో వీడియోస్ కింద మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ యూట్యూబ్లో. ఓకే, సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయండి. రిమైనింగ్ క్లాసెస్ అన్నిటి గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనకి మన యాప్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. 3 మంత్స్కి వచ్చేసి ఫీ 500 అండ్ 6 మంత్స్కి అయితే 800 అండ్ 1 ఇయర్కి అయితే 1200 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మీకు ఈ 115 అవర్స్ అంటే ఒక 5 అవర్స్ క్లాస్ అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేస్తున్నాం. సో టోటల్ ఈ 120 అవర్స్ క్లాసెస్ని కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని మంత్స్ వ్యాలిడిటీ అయితే బాగుంటుందో మీరు ఆలోచించుకొని, అలాగే మీరు రాయబోయే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఆ 2 పాయింట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మీరు ఈ వ్యాలిడిటీలో ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకే అండి, ఇప్పుడు మనం క్లాస్ 4లోకి వెళ్ళిపోదాం. మనము లాజికల్గా ప్రీ శాతవాహనాస్ టు శాతవాహనాస్ అనేది వచ్చాము. సో శాతవాహనాస్ అయితే మనం ఎంటర్ అయ్యాము. శాతవాహనాస్ ఫస్ట్ మేజర్ టాపిక్ ఇన్ అవర్ సిలబస్ అని చెప్పుకోవాలి మనము. శాతవాహనాస్ నుంచి ఖచ్చితంగా అంటే గ్రూప్ 2 లెవెల్లో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 75 మార్క్స్కి అడుగుతాడు ఏపీ హిస్టరీ. అందులో శాతవాహనాస్ నుంచి ఖచ్చితంగా ఒక 5 to 7 బిట్స్ అనేది రావచ్చండి. అంత మేజర్ టాపిక్ అనమాట. అందుకనే శాతవాహనాస్కి సంబంధించి మనము ఈచ్ అండ్ ఎవ్రీ పర్టిక్యులర్ ఇష్యూ అనేది కొంచెం స్పష్టంగా కూలంకషంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అడుగుతాడో మనం వీ కాంట్ నో, అన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అసలు మనము శాతవాహనాస్లో ఏం చూస్తాము అనేది ఒక అవుట్లైన్ ఫస్ట్ మనం తెచ్చుకుందాం ఈరోజు క్లాస్లో. దాని తర్వాత ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. సో మనం దాదాపుగా శాతవాహనాస్కి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా చాలా అంశాలు చూస్తామండి. అందుకనే మనం అనుకున్నాం ఇండియన్ హిస్టరీ కంటే యాక్చువల్లీ ఏపీ హిస్టరీ ఏంది అంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా చూడాలన్నమాట. అది నాన్ డీటెయిల్గా ఉంటుంది, ఇది డీటెయిల్డ్గా ఉంటుంది, ప్రాంతీయ చరిత్ర కాబట్టి. సో మన చాప్టర్ అయితే శాతవాహనాస్. శాతవాహనాస్లో మనము ఏమేం చూస్తాము అనేది కనుక మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే శాతవాహనాస్ అంటే ప్రీ శాతవాహనాస్ టు శాతవాహనాస్ లాజికల్గా ఎట్లా వచ్చాము అనేది మనం ముందు చూసుకున్నాం. సో అది మీరు రివైజ్ చేశారు అనుకుంటున్నాం. ఎజ్యూమింగ్ దట్ అది కంప్లీట్ అయిందని మనం ఇక్కడ నుంచి ఫార్వర్డ్ అవుదాం. శాతవాహనాస్లో మనం మేజర్గా చూడవలసింది ఏంటంటే మనం ఏపీ హిస్టరీ చూస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా శాతవాహనులది ఆంధ్రజాతి అని ప్రూవ్ చేయాలన్నమాట. సో శాతవాహనులది ఆంధ్రజాతి అని ప్రూవ్ చేసే క్రమం ఉంటుంది ఫస్ట్ టాపిక్ అంతా. దాని తర్వాత ఏంటి, అసలు ఈ శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏమిటి, అంటే వీళ్ళు స్వతహాగా ఎక్కడ వారు అనేది మనం రెండో అంశం పరిశీలించాలి. ఎందుకు ఇది పరిశీలించాలి అంటే కాంట్రవర్సీస్ ఉన్నాయన్నమాట. కొంతమంది వీరు మహారాష్ట్రకు చెందినవారని చెప్తారు, కొంతమంది వీరు కర్ణాటకకు చెందినవారు అంటారు, కొంతమంది వీరు విదర్భ వీళ్ళ జన్మస్థలం అంటారు. మనం ఏంటంటే ఆ ఉన్న కాంట్రడిక్షన్స్ అంతా తిప్పికొడుతూ నో, ఆంధ్ర అనేది వీళ్ళ యొక్క జన్మస్థలము అని ప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది ఒక్కొక్క లీగల్ కేస్ లాగా మనం చూడాలి. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటి, ఆ ఎవిడెన్స్ ఎందుకు తప్పు. సో మనం వాళ్ళ క్లెయిమ్, వాళ్ళు ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేశారో దాన్ని తప్పుపడుతూ దాన్ని కొట్టివేస్తూ మన క్లెయిమ్ని ఆంధ్రులే వీరు అని మనం లాస్ట్కి ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రతి అంశంని. అదొక లీగల్ కేస్ లాగా వెళ్తూ ఉంటుంటుంది ఆ టాపిక్. కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థలము ఆంధ్ర అని మనం ప్రూవ్ చేయాలి. సెకండ్ టాపిక్ మనం చూడాల్సింది.
ఆ తర్వాత మనము శాతవాహన అసలు ఈ వంశనామం ఎలా వచ్చింది అనేది చూడాలి. శాతవాహనాస్ అనే ఈ పేరు వీళ్ళకి వంశనామము ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం చూడాలన్నమాట. శాతవాహన వంశ నామము ఏ విధంగా వచ్చింది అనేది మనము అబ్జర్వ్ చేయాలి. శాతవాహన వంశనామము ఎలాగ వచ్చింది దీన్ని కూడా మనము నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఈ శాతవాహనుల యొక్క కులం ఏమిటి అనేది మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇందులో కూడా రకరకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బ్రాహ్మణులు అంటారు, క్షత్రియులు అంటారు, రకరకాలు ఉన్నాయి. దీని గురించి కూడా మనం చూసుకోవాలి. దాని తర్వాత వీళ్ళ తొలి అధికార పీఠం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అంటే ఏ ప్రాంతాన్ని వీళ్ళు రాజధానిగా చేసుకొని అధికార పీఠంగా చేసుకొని పరిపాలించారు ప్రారంభంలో, స్టార్టింగ్లో. అంటే కొంతమంది ఏమంటారు, మహారాష్ట్రలోని ఒక భాగంలో ఒక ప్రదేశంలో వీళ్ళు తొలి అధికారం పీఠం అని, కొంతమంది కర్ణాటక అంటారు, కొంతమంది ఆంధ్ర అంటారు. సో మరి మనం ఓవరాల్గా ఒక ఐడియా అయితే తెచ్చుకోవాలి కదా. లాస్ట్గా అవన్నీ పరిశీలించి లాస్ట్కి ఏంటి ఫైనల్ ఆన్సర్ అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే వీళ్ళ యొక్క తొలి అధికార పీఠం, తొలి అధికార పీఠం ఎక్కడ ప్రారంభమయ్యింది అనేది కూడా మనం చూడాలి. ఎక్కడ ప్రారంభం అయ్యింది. దాని తర్వాత అప్పుడు మనము రాజకీయ చరిత్రకు వస్తామన్నమాట. అంటే రాజుల గురించి మనం అప్పుడు ప్రస్తావిస్తాం, రాజకీయ చరిత్ర. సో రాజులు మనం స్టార్టింగ్ రాజు శ్రీముఖుడు అనుకుంటాం, అట్లాగా పులమావిత్రి వరకు అట్లాగా మన లిస్ట్ వెళ్తూనే ఉంటుంటుంది అనమాట. రాజకీయ చరిత్ర చూస్తాం. శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర అనేది మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత మరి రాజకీయ చరిత్ర చూసిన తర్వాత వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది చూడాలి కదా. కాబట్టి శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం అనేది మనము ఆఫ్టర్ రాజకీయ చరిత్ర చూస్తాం. దాని తర్వాత శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు చూస్తాం. మనం అనుకున్నాం కదండి, ఇన్ డీటెయిల్గా కొంచెం స్పష్టంగా ఒక్కొక్క టాపిక్ చూడాల్సి ఉంటుందన్నమాట. ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మనం చూడాలి. పరిస్థితులు. ఆ తర్వాత మనము శాతవాహనుల యొక్క సామాజిక పరిస్థితులు చూడాలి. సోషల్ కండిషన్స్. ఆర్థిక పరిస్థితులు అంటే ఎకనామిక్ కండిషన్స్. శాతవాహనస్ యొక్క ఎకానమీ ఏ విధంగా ఉండేది అనేది మనం చూస్తాము. దాని తర్వాత సొసైటీ, సమాజం, సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తాం. సామాజిక పరిస్థితులు, శాతవాహనుల యొక్క సామాజిక పరిస్థితులు. ఆ తర్వాత మనము శాతవాహనుల యొక్క మత పరిస్థితులు చూడాలి. అంటే వీళ్ళ కాలంలో, వీళ్ళ రాజ్యకాలంలో బౌద్ధం, హిందూ, జైన్ ఇవన్నీ ఏ విధంగా వాళ్ళ మత పరిస్థితులు ఉన్నాయనేది మనం చూడాలి. ఆ తర్వాత శాతవాహనుల కాలంలో విద్య చూడాలి. విద్య అనగా సాహిత్యం అని కూడా అనొచ్చు. సో వాళ్ళ కాలంలో రచించిన గ్రంథాలు ఏవి, అవన్నీ మనం విద్య లేదా సాహిత్యాలు అనే అంశంలో చూస్తాం. అదే రకంగా శాతవాహనాస్కి సంబంధించి నిర్మాణాలు కూడా చూస్తాం అన్నమాట. ఏమేమి నిర్మాణాలు చేశారు, వాటి యొక్క ఆధారాలు ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా ఏంటి, అట్లాగా నిర్మాణాలు కూడా చూస్తాం. సో ఇవన్నీ మనము శాతవాహనాస్లో కవర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనము శాతవాహనాస్ చాప్టర్ కింద చూడబోయే అంశాలు. ఇది మేజర్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇది కొంత టైం తీసుకున్న ఈ అసలు ఏం చూడబోతున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటుంది. డైరెక్ట్గా శాతవాహనాస్ పెట్టి వీళ్ళ ఆంధ్రులు, మొదటి రాజు శ్రీముఖుడు, ఆ తర్వాత అట్లా రాజులు అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎస్ మనకు ఒక ఐడియా అయితే వస్తుంది, కానీ అది కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్గా ఉండదన్నమాట ఐడియా. అందుకనే ఫస్ట్ అసలు మనం కంప్లీట్గా ఏం చూడబోతున్నాం అంటే ఏపీ హిస్టరీ. అందులో మంది ఫస్ట్ చాప్టర్ ఏంటి, ప్రీ శాతవాహనాస్. ప్రీ శాతవాహనాస్ మనం చూసాం ఏ విధంగా ఆంధ్ర ప్రాంతంలో జనాలు ఉండేవారు, ఎట్లాగా మార్పులు ఉన్నాయి, దానికి కావాల్సిన ఆధారాలు ఏంటి, ఆంధ్రుల గురించి ప్రస్తావన ఎక్కడెక్కడ ఏమేమి ఉంది. ఆ తర్వాత ఒక రాజ్యం, స్వతంత్ర రాజ్యం, పెద్ద రాజ్యంగా ఏర్పాటైంది. ఫస్ట్ మొట్టమొదటిది ఏంటి, శాతవాహన రాజ్యం. సో ఏ విధంగా శాతవాహన రాజ్యం ఏర్పాటైంది మనం చూసామంట. అశోకుడి కాలంలో మౌర్యుల క్రింద వాళ్ళలో భాగంగానే ఇక్కడ ఒక రాజ్యం ఉండేది. అశోకుడు మరణాంతరం వీళ్ళు వంశస్థులు, శాతవాహన వంశస్థులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. అట్లా మనం చూసాం శాతవాహన రాజ్యం అయితే ఏర్పడింది అని. సో ఇప్పుడు మరి శాతవాహనాస్ వచ్చింది. మరి శాతవాహనాస్ అసలు ఒరిజినల్గానే ఆంధ్రాలా, లేకపోతే వాళ్ళు ఒరిజినల్గా వేరే ప్రాంతం వాళ్ళ,
అయితే వాళ్ళ తొలి అధికార పీఠం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అట్లాగా చాలా మనకి కాంట్రవర్సీస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక బలమైన ఒక రాజ్యం ఉంది అంటే డెఫినెట్లీగా ప్రాంతీయ చరిత్ర మనం సృష్టిస్తున్నప్పుడు ఏ ప్రాంతానికి చెందిన చరిత్రకారులు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీరు వాళ్ళ వ్యూ పాయింట్స్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనం అందులో మనకు కావాల్సింది ఏంటి, ఏపీ హిస్టరీ మనం చదువుతున్నాం, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మనం రాస్తున్నాం. అందుకనే మనము ఏపీపీఎస్సీ ఏపీ హిస్టరీ కోణంలోనే తీసుకెళ్ళాలి చాప్టర్ని. ఇప్పుడు ఒకవేళ మీరు మహారాష్ట్రలో పబ్లిక్ సర్వీస్ కమిషనో లేదో కర్ణాటకలో పబ్లిక్ సర్వీస్ కమిషనో రాస్తుంటే అక్కడ మళ్ళీ మీరు హిస్టరీ బుక్స్ కనుక పరిశీలించినట్లయితే మార్పులు ఉంటాయండి. ఇందులో ఇండియన్ హిస్టరీలో ఎక్కడా మార్పులు ఉండవు, త్రూఅవుట్ ఇండియా ఒక విధంగా ఉంటుంది. కానీ ప్రాంతీయ చరిత్రలు మనం చూసుకున్నప్పుడు ఏంటంటే మార్పులు ఉంటాయి. ఆంధ్రాలో ఉన్న పాయింట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అదే చాప్టర్కి సంబంధించి. అంతెందుకు శాతవాహనాస్, కాకతీయస్ ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఆంధ్రాలో మీరు చదివినప్పుడు కొంచెం మార్పులు ఉంటాయి, తెలంగాణ టీఎస్పీఎస్సీ చదివినప్పుడు ఇంకొన్ని వేరేలా ఉంటుందండి. కొన్ని పాయింట్స్ ఇక్కడిక్కడికే మార్పులు ఉన్నాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏపీ అనేవాళ్ళు ఈ ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ శాతవాహనస్కి సంబంధించి. అదే ఒకవేళ మీరు టీఎస్పీఎస్సీ కనుక చదివినట్లయితే శాతవాహనస్ టాపిక్ ఇంకొంచెం వేరేలా చదవాలి. అక్కడ ఫోకస్ అంతా కోటిలింగాలు, ఆ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల శాతవాహనాలు దొరికిన నాణాలు, ఆధారాలు అక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అనమాట. వాళ్ళ టీఎస్పీఎస్సీ టీఎస్ హిస్టరీలో కూడా ప్రధానంగా స్టార్ట్ అయ్యేది హిస్టరీ శాతవాహనస్తోనే. కానీ కొంచెం మార్పు ఉంటుంది, ఎందుకంటే అది తెలియాలన్నమాట మనకి. శాతవాహనాస్ అంటే శాతవాహనస్ కదా, ఎక్కడైతే ఏంది అని చెప్పి తెలంగాణ బుక్ చదవకూడదు మనం. ఎందుకంటే ఇక్కడ అడిగే ప్రశ్నలన్నా ఇక్కడ మనం ఎగ్జామ్ని ఈ టాపిక్ని చూసే ధోరణన్నా మారుతూ ఉంటుంటుంది అనమాట. సో ఏపీకి సంబంధించిన వాటిని మనం చూడాలి. సో అందుకనే మనము ఒక్కొక్క అంశాన్ని చూస్తాం. వీళ్ళ అసలు ఆంధ్రజాతీయన, జన్మస్థలం ఎక్కడ, వీళ్ళ వంశనామం ఎలా వచ్చింది, కులము, అధికార పీఠము, రాజకీయ చరిత్ర, పరిపాలన విధానం, ఇంకా ఆర్థిక విధానాలు, సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాహిత్యాలు, నిర్మాణాలు. మనం క్లియర్గా ఒక్కొక్క టాపిక్ని చూసుకుంటున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా గ్రూప్ 1కి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు అన్నట్టు అన్నారు. సో గ్రూప్ 1కి మెయిన్స్కి ప్రిపేర్ అవుతే ఎట్లా అడుగుతాడు అంటే సింపుల్ అండి. ఒకవేళ మనం బిట్స్ లాగా చదవాలి అంటే ఒక్కొక్క టాపిక్లో మనకి ఏదైనా ఒక బిట్ రూపంలో ఉన్నదని బిట్ అడుగుతాడు. అదే మెయిన్స్ వచ్చేసరికి సింపుల్గా ఏమని అడుగుతాడు అంటే ప్రశ్న డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి శాతవాహనుల యొక్క సామాజిక పరిస్థితులను వివరించండి అంటాడు, 15 మార్కులు అంటాడు లేదా 10 మార్కులు అంటాడు. శాతవాహనుల యొక్క మత పరిస్థితుల గురించి వివరించండి అంటాడు. అట్లాగా మనకి డైరెక్ట్గా అడుగుతాడు అనమాట. అంటే ఈ హెడ్డింగ్ అంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క క్వశ్చన్ అండి గ్రూప్ 1 మెయిన్స్లో. సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క మెయిన్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి చదివే ధోరణి, కంటెంట్ అదే ఉంటుంది కానీ చదివే ధోరణి, గుర్తుపెట్టుకునే ధోరణి మారుతుంటుంది అనమాట. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే బిట్స్ పైన, ఫ్యాక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దక్షిణ మను అని ఎవరిని అంటాము, దక్షిణ వాస్కోడిగామా అని ఎవరిని అంటాము, అట్లాంటి పాయింట్స్ మనం ఫోకస్ చేయాలి. ఎన్ని రకాలు మనకి ఆ శవపేటికలు మనకి ఉన్నాయి, 4 రకాలు అనుకున్నాం అట్లాంటివి. అదే మెయిన్స్ ఓరియంటేషన్లో ఉన్నప్పుడు ఇదే శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులను వివరించండి అంతే, డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఆ హెడ్డింగ్లో మనకి అంశాలు అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, అదంతా రాయాలన్నమాట మనం ఒక ఆర్డర్లో. ఆ విధంగా ఓరియంటేషన్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనము ఈ శాతవాహనుల యొక్క ఆంధ్రజాతి ఆ టాపిక్, ఫస్ట్ టాపిక్ అయితే ఎంటర్ అవుదాము. సో ఇది ఓవరాల్గా మనం శాతవాహనస్ గురించి చూసేది ఓవరాల్గా టాపిక్ ఇదండి. ఇది ఎప్పుడు మీ ముందు ఉంచుకోండి. మనకి శాతవాహనస్ చాప్టర్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంటుంది. అదంతా అయినంత వరకు ఇది మీకు క్లియర్ కట్ ఐడియా ఉండాలి మీలో. ఎందుకంటే మనం జర్నీ ఎక్కడికి వెళ్తున్నామో ఒక క్లారిటీ ఉంటే కదా ఎక్కడ వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్తున్నా మనకు ఒక అర్థవంతంగా ఉంటుంది. సో మనము ఫస్ట్ పాయింట్ చూద్దాం, వీళ్ళ ఆంధ్రజాతి వారు, దానికి సంబంధించిన పాయింట్స్. మనకి దక్షిణ భారతదేశంలో చాలా చిన్న చిన్న తెగలు ఉండేవండి, చిన్న చిన్న తెగలు, రాజ్యాలు అట్లా ఉండేవన్నమాట దక్షిణ భారతదేశంలో ప్రధానంగా. సో మొట్టమొదటిసారిగా దక్షిణ దేశం మొత్తం ఒకే త్రాటిపైకి తెచ్చిన రాజులు ఎవరు అంటే శాతవాహనులు. అంటే ఈ చిన్న చిన్న రాజ్యాలు, తెగలు వారందరినీ వాళ్ళ రాజ్యంలో కలుపుకొని ఒక పెద్ద విశాలమైన సామ్రాజ్యంగా శాతవాహన రాజ్యం అనేది తీసుకోగలిగారు అనమాట. అంతకంటే ముందు ఇట్లాంటి బలమైన రాజ్యం ఏదీ లేదు. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దక్షిణ దేశం అంతటా ఒకే త్రాటిపైకి తెచ్చిన రాజులు ఎవరు, సింగిల్ ప్లాట్ఫామ్కి తెచ్చిన రాజులు ఎవరు అంటే శాతవాహనాస్.
ఈ విషయం మనకు ఎవరు చెప్పారు అంటే డాక్టర్ ఫణిక్కర్ అనే చరిత్రకారులు చెప్తారనమాట. సో అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగాడు ప్రశ్న. ఏమని అడిగాడు? క్రింద ఇచ్చిన ఎవరి ప్రకారం దక్షిణ దేశం మొత్తం ఒకే త్రాటిపైకి శాతవాహన రాజులు తీసుకొని వచ్చారు మొట్టమొదటిసారిగా అని చెప్పబడింది అని అడిగాడు. సో డాక్టర్ ఫణిక్కర్ అనమాట. కాబట్టి ఆ పాయింట్ని మనం నోట్ చేసుకుందాం. డాక్టర్ ఫణిక్కర్ ఈయన ఏమని చెప్పడం జరిగింది? దక్షిణ దేశం మొత్తం ఒకే త్రాటిపైకి, అంటే సింగిల్ ప్లాట్ఫామ్ పైకి, ఒకే త్రాటిపైకి తెచ్చిన రాజులు ఎవరు అంటే శాతవాహనులు అని ఫణిక్కర్ చెప్పాడనమాట అని ఈయన డాక్టర్ ఫణిక్కర్ చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, అసలు శాతవాహనులు మరి ఎంతమంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే మనకి దానికి ఆధారం పురాణాలు ఉన్నాయి. సో పురాణాలు ప్రకారం శాతవాహనుల్లో మొత్తం 30 మంది రాజులు పరిపాలించారని, ఆ 30 మంది రాజులు 450 సంవత్సరాలు దాదాపుగా పరిపాలించారు అని పురాణాల్లో పేర్కొనబడింది. సో మనకి శాసనాల్లో కూడా దాదాపుగా ఇదే అంశం ఉందన్నమాట, 30 రాజులు 450 సంవత్సరాలు అని. రఫ్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే శాతవాహనులు 2nd సెంచరీ BC టు 2nd సెంచరీ AD వీళ్ళు పరిపాలించారు. అంటే 200 BC టు 200 AD యావరేజ్గా వీళ్ళ పరిపాలన ఈ కాలంలో జరిగింది. అంటే దాదాపుగా 400 సంవత్సరాలు, 4 శతాబ్దాలు వీళ్ళు పరిపాలించడం జరిగిందనమాట శాతవాహనాస్. సో ఇప్పుడు శాతవాహనాస్ అసలు ఆంధ్రులు అని ఎవరెవరు చెప్తుంటారు? ఏ చరిత్రకారులు శాతవాహనులు ఆంధ్రులు అని చెప్తుంటారు? లిస్ట్ గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే వీటిపైన కూడా ఎగ్జామ్స్ అడుగుతున్నాడు. మీరు కనుక ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఆ పాయింట్ ఐడియా వస్తుంది అనమాట. శాతవాహనులు ఆంధ్రులు అని కింద ఇచ్చిన ఏ చరిత్రకారుల యొక్క అభిప్రాయం? శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారని ఎవరు చెప్తుంటారు? శాతవాహనాస్ కర్ణాటక ప్రాంతానికి చెందినవారు అని క్రింద వారిలో ఎవరు ప్రతిపాదించడం జరిగింది? అట్లాంటి ప్రశ్నలు అనేవి మనకు అడుగుతున్నాడు కాబట్టి మనము వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోతున్న అంశం ఏంటి? శాతవాహనులు ఆంధ్రులు అని ఎవరెవరు చెప్పారు అంటే ముఖ్యంగా 4 చెప్తారండి శాతవాహనులు ఆంధ్రులే అని. వారు భండార్కర్ అనే అతను ఒక ఆయన, భండార్కర్, అదేవిధంగా విన్సెంట్ స్మిత్, నెక్స్ట్ బెర్జెస్, ఆ తర్వాత రాప్సర్. సో ఈ 4 శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పడం జరిగింది. ఇందులో మనకి రాప్సర్ ఏమని చెప్తాడు అంటే ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం క్షీణిస్తున్న సమయంలో ఆ తర్వాత శుంగులు కన్వులు వాళ్ళు విజృంభిస్తుంటారనమాట. సో ఉత్తర భారతదేశంలో పాట్లిపుత్రం రాజధానిగా చేసుకొని మౌర్య సామ్రాజ్యం పతనమవుతున్న సమయంలో శుంగాసు కన్వాలు అక్కడ అంతా గందరగోళంగా ఉంటుంటుంది నార్త్ ఇండియా. సో ఆ గందరగోళ సమయంలో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దక్షిణాన ఉన్న శాతవాహనులు వాళ్ళు పశ్చిమాన వెళ్ళి మనకి ఈ ప్రాంతం ఉంటుంది కదా మహారాష్ట్ర, ఆ ప్రాంతం అంతా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాడు. సో రాప్సర్ ఏం చెప్పాడండి, మనకి మగధను పరిపాలిస్తున్న మౌర్యులు పతమవుతున్న సమయంలో తర్వాత కాలంలో శుంగులు కన్వులు అట్లా వచ్చి వాళ్ళు విజృంభించడం ప్రారంభమైంది. ఆ గందరగోళ సందర్భాల్లో శాతవాహనులు పశ్చిమ వైపు వెళ్ళి అంటే మహారాష్ట్రం వైపు వెళ్ళి శాతవాహనుల ఆధీనంలోకి తెచ్చుకున్నారు అని చెప్పాడనమాట రాప్సర్. నెక్స్ట్ బెర్జెస్ అండ్ బార్నెట్ వీళ్ళేం చెప్పారు అంటే అసలు ఈ శాతవాహనుల యొక్క తొలి రాజధాని మనకి కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి ఆ శ్రీకాకుళం ధాన్యకటకం ఆ ప్రాంతం. శ్రీకాకుళం మనకి జిల్లా వేరండి. శ్రీకాకుళం అనే పట్టణం కృష్ణా జిల్లాలో ఉంటుంది, విజయవాడకి దగ్గరలో. సో ఇక్కడ శ్రీకాకుళం అంటే విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం, కృష్ణా జిల్లా శ్రీకాకుళం అన్నమాట. అది డిస్ట్రిక్ట్తో కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వేరు ఇది వేరు. సో బెర్జెస్ అండ్ బార్నెట్ వాళ్ళు ఏమని చెప్పారంటే బెర్జెస్ అండ్ బార్నెట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే శాతవాహనుల యొక్క తొలి రాజధాని
శ్రీకాకుళం ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లా మనకి వీళ్ళ ఆంధ్రులు, దానికి సంబంధించిన కొంతమంది చరిత్రకారుల అభిప్రాయాలు ఇవి మనం చూసాం. అయితే శాతవాహనులు ఆంధ్రులు కారు అని చెప్పి కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క వాదనల్ని మనం విందాం. ఫస్ట్ విని వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు మనం తిప్పికొట్టి మనము వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్సెస్ అవి తప్పు, మనం అల్టిమేట్లీ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఆంధ్రులు అని చెప్పి. సో ఈ విధంగా మనం ఏపీ హిస్టరీ చదువుతున్నాం కాబట్టి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటి మీద కూడా బిట్స్ ఎగ్జామినర్ బాగా ఫేవరెట్ ఏరియా అడుగుతూ ఉంటుంటాడు అనమాట. ఇది మనకి నార్మల్గా బుక్లో కనుక ఒకవేళ చూసినట్లయితే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంటుంది. కానీ వరీ అవద్దు, మనం ఒక ఆర్డర్లో ఫ్లోలో వెళ్తాం కాబట్టి క్లారిటీ అయితే మీకు వస్తుంది. అది రివిజన్ చేస్తూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏపీ హిస్టరీ ఎట్లాంటి సబ్జెక్ట్ అంటే కంపల్సరీ దీనికి రీడింగ్స్ అవసరం అండి. 5 to 6 రీడింగ్స్ అవసరం అనమాట. అంటే వినాలి, మళ్ళీ వినాలి, నోట్స్ చేసుకోవాలి, నోట్స్ చేసుకుందని రివైజ్ చేసుకోవాలి, మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, బిట్స్ సాల్వ్ చేయాలి. ఆ విధంగా ఎఫర్ట్స్ అయితే ఏపీ హిస్టరీలో మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఎఫర్ట్స్ ఇస్తే ఖచ్చితంగా మంచి మార్కులు అయితే వస్తాయి, అందులో డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు మనము కొంతమంది చరిత్రకారుల ప్రకారం శాతవాహనులు ఆంధ్రులు కారని ఉన్నది కదా, వాళ్ళ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో మనం మెయిన్గా 4 పాయింట్స్ ఇందులో చూస్తాం. వీళ్ళు ఇచ్చిన వాదనలు ఏంటో మనం ఫోకస్ చేద్దాం. ఫస్ట్ వాదన ఏంటంటే పురాణాలు అని వాళ్ళు బేస్ చేస్తారంటే ఎవరైతే చరిత్రకారులు వీళ్ళు ఆంధ్రులు కారంటారో వాళ్ళు ఫస్ట్ ఇచ్చే వాదన ఏంటంటే పురాణాలని బేస్ చేస్తూ చెప్తారనమాట. ఏమని చెప్తున్నారు వాళ్ళు పురాణాల ఆధారంగా? పురాణాలలో ఆంధ్ర మరియు ఆంధ్రభత్య అని తెలుపుతున్నాయి, కానీ శాతవాహన అనే పదాలు ఎక్కడ లేవు. సో పురాణాలు ఆంధ్రభత్య అని తెలుపుతున్నాయి కానీ శాతవాహన అనే పదం ఎక్కడ లేదు అని చెప్పి వీళ్ళు చెప్తుంటారు. శాతవాహన అనే పదం ఎక్కడా కూడా పురాణాల్లో లేదు అనే పదం తెలుపటలేదు, ఎక్కడా తెలుపటలేదు. ఇది వాళ్ళ ఫస్ట్ వాదన అనమాట. రెండో వాదన వాళ్ళు ఏం చేశారంటే శాతవాహనుల యొక్క శాసనాలు వాళ్ళు తీసుకున్నారు. శాతవాహనుల శాసనాలు వాళ్ళ ఆధారంగా చేసుకొని చెప్పారు. సో శాతవాహనుల యొక్క శాసనాల ఆధారంగా వాళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళ శాసనాల్లో శాతవాహన అనే పదం ఉంది కానీ ఆంధ్ర అనే పదము లేదు అంటున్నారు. పురాణాల్లో ఆంధ్ర అనే పదం ఉంది, శాతవాహన అనే పదం లేదు, కాబట్టి వీళ్ళిద్దరు ఒకటి కాదు. అదేవిధంగా వీళ్ళ శాసనాల్లో శాతవాహన అనే పదం ఉంది కానీ ఎక్కడ ఆంధ్ర అనే పదము లేదు. సో వీళ్ళు కాదు అని రెండో పాయింట్ వాళ్ళు ఇచ్చిన వాదన. వాళ్ళు ఇచ్చిన మూడో వాదన ఏంది అంటే కాంటెంపరీగా, అంటే అప్పుడు సమకాలీన రాజులు ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఈ శాతవాహన పరిపాలిస్తున్న సమయంలోనే సమకాలికులు కాంటెంపరీస్ ఉంటారు కదా, ఆ కాంటెంపరీ సమకాలికుల్లో ఒక అతను ఎవరంటే కారవేలుడు. సో ఇంకొక కాంటెంపరీ సమకాలీకుడు ఆ టైంలోనే ఎవరు అంటే మనకు గుజరాత్ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రుద్రదామన్. సో సాకా రాజు అయినటువంటి రుద్రదామనుడు, కళింగ రాజు అయినటువంటి కారవేలుడు, వీళ్ళిద్దరూ సమకాలీకులు. ఓకే, అయితే కారవేలుడు ఇచ్చిన శాసనం ఏంటి? హాతీగుంప శాసనం. అదేవిధంగా రుద్రదామనుడు ఇచ్చిన శాసనం ఏంటి? జూనాగఢ్ శాసనం. అయితే వీళ్ళేమంటారంటే చరిత్రకారులు శాతవాహనులు సమకాలికులైనటువంటి కారవేలుడు, రుద్రదామనుడు వాళ్ళు జారీ చేసినటువంటి శాసనాలలో ఎక్కడా కానీ వాళ్ళు ఆ శాసనాల్లో శాతవాహన అనే పదం వాడారు కానీ ఆంధ్ర అనే పదం వాడలేదు. ఒకవేళ గనక వీళ్ళు ఆంధ్రులు అయితే ఆంధ్రులు అనేవారు కదా, ఎక్కడో దగ్గర ప్రతి దగ్గర వీళ్ళు శాతవాహన అనే పదం వాడారు కానీ ఆంధ్ర అనే పదం వాడారు. కానీ
ఆంధ్ర అనే పదము వాడలేదు. సో ఇక్కడ లాజిక్ అదేం తీసుకోకండి. హిస్టరీ పాయింట్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అట్లా చెప్పారు, మనం అట్లా తీసుకోవాలన్నమాట. వాళ్ళు అట్లా ఎందుకు చెప్పారు, ఆ మాత్రం తెలీదా వాళ్ళకి? ప్రతి దగ్గర ఆంధ్రని ఎందుకు అంటారు, శాతవాహన రాజవంశంతో పిలుస్తారు, అది తెలీదా? మనం అట్లా లాజిక్లు ఎతకూడదండి. ఎందుకంటే ఏ ప్రాంతీయ చరిత్రకారులు ఆ ప్రాంతానికి వాళ్ళు చెందినవారు అని చెప్పి వాళ్ళు చెప్తారు ఆబ్వియస్లీ. దానికి సంబంధించి వాళ్ళు రకరకాల పాయింట్లు పెట్టుకుంటుంటారు. అందుకని మనం ఆ పాయింట్స్లో లాజిక్స్ వెతకూడదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏం చెప్పారు వాళ్ళు, దాన్ని మనం ఎట్లా తోచిపుడుస్తున్నాము, దానికి ఫైనల్ మనం కంక్లూజన్ ఏంటి, అంతే అనమాట. సో వాళ్ళు చెప్పింది అట్లా చెప్తారు, వాళ్ళు అంత సిల్లిగా ఎట్లా చెప్తారు అన్నట్టు మనం అక్కడ అటువైపు వెళ్ళకూడదు అనమాట. సో ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంది అంటే, ఈ 4వ పాయింట్ చెప్పిన అతను పేరు శ్రీనివాసరావు శాస్త్రి అనమాట. అంటే చరిత్రకారుడు శ్రీనివాస శాస్త్రి. ఈయన ఏం చెప్తారంటే శాతవాహనులు వాడిన భాష ఏంటి అంటే ప్రాకృతం. ఓకే. ఆంధ్రుల భాష ఏంటి? తెలుగు. ఆంధ్రుల భాష తెలుగు, ఆంధ్ర ప్రాంతం. శాతవాహనులు వాడిన భాష ప్రాకృతం. అందుకని వీళ్ళు శాతవాహనులు ఆంధ్రులు ఒకటి కాదని తెలియడమైంది. ఒకవేళ శాతవాహనులే ఆంధ్రులు అయితే శాతవాహనులు తెలుగు వాడేవారు కదా, మరి శాతవాహనులు వాడింది ప్రాకృతం కదా. అందుకనే శాతవాహనులు నాట్ ఈక్వల్ టు ఆంధ్రులు అని శ్రీనివాస్ శాస్త్రి చెప్పడం జరిగింది. ఈ 4 శాతవాహనులు ఆంధ్రులు కారు అని చెప్పిన పాయింట్స్. ఇప్పుడు మన ముందు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంది అంటే వాళ్ళు చెప్పిన ఒక్కొక్క పాయింట్ని మనము ప్రతిఘటిస్తూ వాటిని తప్పుపడుతూ లాస్ట్కి ఎస్ ఇండీడ్ శాతవాహనస్ ఆంధ్రులే, శాతవాహనస్ ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రులు అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇది కోర్టు కేసులో ఉన్న మనం న్యాయవాదిలాగా దీన్ని ఒక్కొక్క పాయింట్ని చూసుకుంటూ డీల్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్కి వద్దాం మనం. ఫస్ట్ పాయింట్ ఏమనుంది, వీళ్ళు పురాణాలు అనేది లేవనెత్తారు. ఏంటంటే పురాణాల్లో ఆంధ్రభత్య అనేది తెలుపుతున్నాయి, కానీ శాతవాహన అనే పదం ఎక్కడా తెలుపటలేదు అని ఉంది. ఇప్పుడు దానికి మనం కౌంటర్ ఏమనిస్తామంటే, అయ్యా బాబు పురాణాల్లో, సో మనం కౌంటర్స్ చూద్దాం. పురాణాస్ అన్నారు కాబట్టి ఫస్ట్ పురాణాస్కి వద్దాం. మనం ఏమని అంటున్నాము, అయ్యా బాబు పురాణాల ప్రకారం శాతవాహనులు అనేది రాజవంశ నామము. పురాణాల ప్రకారం శాతవాహనులు ఇది రాజవంశ నామం. వేరేస్ ఆంధ్ర అనేది ఒక జాతి అన్నమాట. ఆంధ్ర అనేది ఒక జాతి. సో ఆంధ్ర పరిపాలించిన తర్వాత మనకి ఇప్పుడు ఈ శాతవాహనుల్ని ఆంధ్ర పరిపాలిస్తారు కదా, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకులు అవ్వనివ్వండి, విష్ణుకుండినులు అవ్వండి, వాళ్ళంతా వంశనామంతోనే వెళ్ళారనమాట. సో వాళ్ళంతా వంశనామంతో వెళ్ళారు కనుక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ష్వాకుస్ ఉన్నారు, అదేవిధంగా విష్ణుకుండిన్స్ ఉంటారు, శాతవాహనుల తర్వాత పరిపాలించిన రాజులు ఈ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో. వాళ్ళు కూడా ఎక్కడన్నా వాళ్ళ గురించి ప్రస్తావించుకోవాలంటే మేము ఆంధ్ర జాతులు అట్లా కాదు కదా, వాళ్ళు ఏమని ప్రస్తావించుకుంటారు, వాళ్ళు ఇక్ష్వాకులను ప్రస్తావించుకుంటారు, వంశనామంతోనే వాళ్ళు వెళ్ళారనమాట. సో విష్ణుకుండినులు అంటే మేము విష్ణుకుండినులు అనే వంశనామంతో వెళ్ళారు కాబట్టి వాళ్ళు వంశనామంతో వెళ్ళారు. అందుకనే మనకి అక్కడ అట్లా ఉంది. పురాణాలు ఆ ప్రాంతాన్ని, ఆంధ్ర జాతిని తెలుపుతున్నాయి పురాణాలు, అంతేగాని ఆ ఆ రాజవంశాల గురించి తెలపట్లేదు పురాణాలు. అందుకనే పురాణాల్లో ఆంధ్రభత్య అనే పదాలు ఉన్నాయి. ఎందుకంటే పురాణాలు అక్కడ నివసిస్తున్న వారి ప్రజల జాతిని తెలిపాయి, అంతేగాని వాళ్ళ రాజవంశాల గురించి తెలుపట్లేదు. ఆంధ్రజాతి లేదా ఆంధ్రభత్య వాటిని పరిపాలించిన రాజవంశాలు చాలా ఉన్నాయి. శాతవాహన ఉంది, ఇక్ష్వాకులు ఉంది, విష్ణుకుండినులు ఉంది. అందుకని చెప్పి అక్కడ రాజవంశం పేరు లేదు అంత మాత్రాన్న వాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలించలేదు అని కాదు. సో మనము ఈ వాదనని తిప్పికొట్టేస్తాం. సో ఈ పురాణాల వాదనని మనము కొట్టేసాం. ఈ ప్రపోజల్ మనము గాలివాదం అని చెప్పి, ఈ పురాణాల్లో వీళ్ళు చెప్పిన పాయింట్ని గాలివాదం అంటే బేస్లెస్ పాయింట్ అని చెప్పి డాక్టర్ గోపాలాచారి అంటారనమాట. డాక్టర్ గోపాలాచారి
ఈ పురాణాల పాయింట్ని తోసిపుట్టుకొని వస్తారు. పురాణాల పాయింట్కి ప్రస్తావించిన వ్యక్తి విఎన్ సుక్తాంకర్ అండి. విఎన్ సుక్తాంకర్ ఈయన ఈ పురాణాల పాయింట్ని లేవనెత్తుతారు. అది గాలివాదం, దానికి అసలు బేస్లెస్ అని చెప్పి ఆ వాదాన్ని కొట్టిపడేస్తారు డాక్టర్ గోపాలాచారి గారు. సో ఇది పురాణాస్కి సంబంధించిన పాయింట్. నెక్స్ట్ పాయింట్ వీళ్ళు ఏం చెప్పారు, శాసనాల ప్రకారం చెప్పారు. శాతవాహనుల శాసనాల ప్రకారం శాతవాహన అనే పదం ఉంది కానీ ఆంధ్ర అనేది లేదు అని. సో శాసనాల ప్రకారం మనం గనక కాంట్రాక్ట్ ఇప్పుడు చేద్దాం. రెండవది శాసనాలు. ఓకే, ఇప్పుడు వంశం పేరు మీద వెళ్ళింది అంటే ఎన్నో ఇప్పుడు శాతవాహనులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్నో జాతులను పరిపాలించారు. మనం ఆల్రెడీ చూసాం, ఎన్నో తెగలు జాతులు వారిని ఒక త్రాటిపైకి తీసుకొచ్చిన పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహన రాజవంశం అని చెప్పి. సో శాతవాహనులు ఎన్నో మంది జాతులను పరిపాలించారు. ఎంతో అంటే అందుకని చెప్పి మనకి అది రాజుల పేరు మీద వెళ్తుంది కానీ జాతి పేరు మీద వెళ్ళదు. అంటే ఇప్పుడు శాతవాహనులు అంటే ఆంధ్రులు అంటే వాళ్ళు ఆంధ్ర జాతనే కాదు, వాళ్ళు మహారాష్ట్రలో కొంత ప్రాంతాన్ని పరిపాలించేవారు, కర్ణాటకలో కొంత ప్రాంతాన్ని పరిపాలించేవారు. సో వీళ్ళు చాలా ప్రాంతాల్లో చాలా జాతుల్ని పరిపాలించారండి, కేవలం ఆంధ్ర జాతులనే కాదు. అందుకని చెప్పి శాసనాల్లో వీళ్ళు ఎక్కడ ఆంధ్ర అనే పదం వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే వీళ్ళు కేవలం ఆంధ్ర జాతినే పరిపాలించింది కాదు కదా, వీళ్ళు ఎంతోమంది జాతుల్ని ఎన్నో ప్రాంతాల్లో పరిపాలించారు శాతవాహనులు. అందుకని చెప్పి శాతవాహనులు వాళ్ళు ఇచ్చుకున్న శాసనాల్లో ఆబ్వియస్లీ వాళ్ళు జాతిపరంగా కాకుండా రాజవంశంని వాళ్ళు ప్రస్తావించుకుంటారు. అందుకనే వాళ్ళు శాతవాహనులు అనే పదం వాడారు కానీ ఆంధ్ర జాతి లేకపోతే ఆంధ్రబొత్తి అనే పదాలు వాడలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు రాజవంశం పేరును మెన్షన్ చేసుకుంటారు వాళ్ళ శాసనాల్లో. కాబట్టి శాతవాహనుల శాసనాల్లో శాతవాహన పదం ఉంది, ఆంధ్ర లేదు కాబట్టి వీళ్ళు ఆంధ్రులు కాదు అనే వాదనని కూడా మనము తిప్పికొడతాము. నెక్స్ట్ వీళ్ళు ఏమని చెప్పారు అంటే ఇప్పుడు ఈ ఆంధ్ర భత్య అనే పదం ఉంది కదా, ఈ ఆంధ్ర భత్య కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఆంధ్ర భత్యని మనము ఏ విధంగా తీసుకోవచ్చు. ఈ ఆంధ్ర భత్య అనే పదం కూడా ఎందుకు లేదంటే అదే సేమ్ రీజన్, వీళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని కేవలం పరిపాలించినట్లయితే ఆ పదాలు దొరికేవి. కానీ వీళ్ళు పరిపాలించిన దాంట్లో మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, భాగం అవన్నీ ఉన్నాయి, అందుకని అది లేదు. కాబట్టి ఈ వాదన కూడా కొట్టేస్తాం. నెక్స్ట్ మనకి కాంటెంపరీస్ ఇది మనం చూస్తున్నాం ఏంటి, కారవేలుడు హాతిగుంప శాసనంలో కానీ రుద్రదేమనుడు జునాగఢ శాసనంలో కానీ శాతవాహన అనే పదం ఉంది కానీ ఆంధ్ర అనే పదం వాడలేదు. సో సేమ్ పాయింట్, అదే లాజిక్. ఇప్పుడు ఒకవేళ గనక శాతవాహన రాజవంశం వాళ్ళు కేవలం ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్రజాతినే పరిపాలిస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క శాసనాల్లో ఆంధ్రులు లేకపోతే ఆంధ్రజాతి లేకపోతే ఆంధ్ర అన్నట్టు ప్రస్తావన ఉండేది. కానీ ఒక శాతవాహనుల రాజ్యం ఏంది, దక్షిణ దేశంలో ఉంటున్న చిన్న చిన్న తెగలు రాజ్యాలని ఓడించి వాళ్ళని ఏదో ఒక విధంగా ఒక త్రాటిపైకి తీసుకొచ్చి ఒక పెద్ద విశాలమైన సామ్రాజ్యం చేసుకొని పరిపాలించారు మొట్టమొదటిసారిగా చూసాం. కాబట్టి శాతవాహనుల యొక్క రాజ్య విస్తరణ మనకి చాలా రాష్ట్రాలు గుండా, చాలా ప్రాంతాలు గుండా, చాలా జాతులు గుండా ఉండేదన్నమాట. అందుకనే మరి వేరే సమకాలీన పాలకులు ప్రస్తావించినప్పుడు వీళ్ళ గురించి ఏ విధంగా ఆంధ్రజాతి వాళ్ళు అని మాత్రమే ప్రస్తావించగలుగుతారు. దెర్ ఇస్ నో స్కోప్ అనమాట, ఎందుకంటే దే ఎక్స్టెండ్ బియాండ్ ఆంధ్ర. అందుకని చెప్పి వాళ్ళు జనరల్గా రాజవంశం నామం చెప్పుకుంటారు, అంత మాత్రాన్న వాళ్ళు శాతవాహనులే వాడారు ఆంధ్ర వాడలేదు అంటే వాళ్ళది ఆంధ్ర కాదు అని అర్థం అవ్వదు. కాబట్టి దీన్ని కూడా మనం అదే కారణం చేత తిప్పికొడతామన్నమాట. ఇంకా నాలుగో వాదన ఏం మిగిలింది మనకి, భాష అనేది మిగిలింది. సో భాష మనం ఏమని చెప్పుకుంటున్నాము, మౌర్యులు అంటే భాష పరంగా మనం ఏమని చెప్పుకుంటామంటే వీళ్ళు వాడింది ప్రాకృతం కానీ ఆంధ్ర భాష తెలుగు. అయితే దీనికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంది అంటే ఈ శాతవాహనస్ అసలు స్టార్టింగ్లో ఎవరు, శాతవాహనుడి నుంచి వచ్చింది రాజవంశం. సో ఈ రాజవంశం వాళ్ళు జనరల్గా ఏంటంటే మనకి మౌర్యులు ఉండేవారు కదా, మౌర్యుల్లో భాగంగా ఉండేవారు. సో మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఈ శాతవాహనుడు అనేవాడు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించేవాడు, అంటే చూసుకునేవాడు, పర్యవేక్షించేవాడు. మరి ఆ సమయంలో మౌర్యాస్ యొక్క రాజభాష ఏది, ప్రాకృతం. మరి ఆబ్వియస్లీ మౌర్యాస్ యొక్క రాజభాష ప్రాకృతం కాబట్టి వీళ్ళు మౌర్యాస్లో భాగం కాబట్టి శాతవాహనులు ఆ ప్రాంతంలో కూడా అంటే వాళ్ళు ఎంచుకున్న భాష ప్రాకృత భాష, వాళ్ళు ప్రస్తావించుకున్న మాట్లాడుకునే భాష ప్రాకృత భాష అయ్యింది.
కాబట్టి మౌర్యుల నుంచి శాతవాహనులు భాషను తీసుకోవడం వలన వాళ్ళకి ప్రాకృతం వచ్చింది. అందుకని చెప్పి వాళ్ళు తెలుగు ఫాలో అవ్వలేదు. అంత మాత్రాన వాళ్ళు తెలుగు మాట్లాడలేదు, వాళ్ళ అధికార భాష ప్రాకృతం ఉందన్న మాత్రాన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు అని తెలపలేము అనేది నెంబర్ 1. నెంబర్ 2, శాతవాహనుల కాలం ఏంటి? 200 BC టు 200 AD. తెలుగు అనేది 200 BCకి ఉన్నప్పటికీ కూడా అంత ప్రాచుర్యంలో అంత డెవలప్డ్గా లేదు. మెల్లగా రిఫైన్ అవుతూ తెలుగు మెల్లగా లైమ్ లైట్లోకి వచ్చిందనమాట, పాపులర్ అయ్యింది. సో ఈ సమయంలో మనకి స్టిల్ సంస్కృతం ప్రాకృతం అవే బాగా పాపులర్గా ఉండేవి. దానికి తోడు వీళ్ళు మౌర్యుల్లో భాగంగా ముందు వీళ్ళు ఉండేవారు. అందుకని మౌర్యుల యొక్క భాష అయిన ప్రాకృత భాషనే వీళ్ళు అవలంబించడం జరిగింది, కానీ తెలుగు భాషను వీళ్ళు తీసుకోలేదు. అంత మాత్రాన మనము భాషా ప్రాతిపదికన వీళ్ళు ఆంధ్రులు కాదు అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పి శ్రీనివాస్ శాస్త్రి ఇచ్చిన వాదనని కూడా మనం ప్రతిఘటించి దీనిని కూడా తిప్పికొడతామన్నమాట. మనమైతే వీళ్ళు ఇచ్చిన పాయింట్స్ అన్ని తిప్పికొట్టాము, కానీ మరి శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పడానికి మనం కొన్ని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని పాజిటివ్ పాయింట్స్ రాయాలి కదా. సో వాటి గురించి మనం చెప్దాం ఇప్పుడు. సో మనం ఏం చూద్దాము అంటే, శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పి మనం నిర్ధారించడం కోసం మన దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి, ఎవిడెన్సెస్ ఏంటి, లాజిక్స్ ఏంటి, పాజిటివ్ అంశాలు ఏంటి అనేది చూద్దాం. దీని ద్వారా మనము శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. సో మన దగ్గర ఉన్న ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే భాగవత పురాణం. భాగవత పురాణం ప్రకారం శాతవాహనులు అంటే ప్రారంభమైన అంటే మన శాతవాహన వంశంలో ముఖ్యుడు ఎవరు? సాద్వాహనుడు అని మనం చూసాం కదా. సో ఈ సాద్వాహనుడు మౌర్యులు అశోకుడు కింద పాలించేవాడు అని చెప్పి సాద్వాహనుడు ఆంధ్రజాతి వాడు అని తెలియజేస్తుంది భాగవత పురాణం. సో ఇది మనకి పాయింటే కదా, సాద్వాహనుడు ఆంధ్రజాతి వాడు అని తెలియజేస్తుంది. మరి శాతవాహన రాజవంశం ఇతని నుంచే కదా వచ్చింది, ఇతనే కదమ్ము మనకి బేస్. కాబట్టి ఆబ్వియస్లీ ఆ రాజవంశం వల్ల ఆంధ్రజాతి వారు అని చెప్పి మనం ఈ పాయింట్ ద్వారా చెప్పచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనం దగ్గర ఏముంది పాయింట్ ప్రూవ్ చేయడానికి వీళ్ళు ఆంధ్రులే అని చెప్పడానికి అంటే మత్స్య పురాణం. మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజుల్లో ఒక రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజులు చాలామంది ఉంటారండి, అందులో ఒక రాజు పేరు యజ్ఞశ్రీ శాతకర్ణి. మనం చూస్తాం రాజకీయ చరిత్రలో వీళ్ళ గురించి. ఇప్పటికీ జస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటి? శాతవాహన రాజుల్లో ఒక రాజు పేరు యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పి. అయితే ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఈ మత్స్య పురాణం అనేది రాయడం జరిగింది, సంకలనం చేయబడింది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. ఆ మత్స్యపురాణంలో ఏమని తెలపడం జరిగింది అంటే శాతవాహన రాజులు ఆంధ్రజాతి వారు అని తెలపడం జరిగింది. సో ఇది మనం రెండో పాయింట్. పురాణాల్లో ఒకటైనటువంటి మత్స్యపురాణం శాతవాహన రాజులైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయడం జరిగింది. ఆ మత్స్యపురాణంలో శాతవాహన రాజులు ఆంధ్రజాతి వారు అని తెలపడం జరిగింది. సో అది ఇంపార్టెంట్ అనమాట. మనకి చరిత్రకారులకి అంటే ఇప్పుడు మనకి చరిత్రకారులకు చరిత్ర ఆధారమైన పురాణంగా మత్స్యపురాణంగా భావిస్తారు వాళ్ళు. అంటే మత్స్యపురాణంలో ఉన్నటువంటి చాలా అంశాల ద్వారా చాలా చరిత్రను అయితే చరిత్రకారులు తయారు చేయడం జరిగింది. కాబట్టి ఒక ఎగ్జామ్లో ఆల్రెడీ ఆ ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? చరిత్రకారులకు చరిత్ర ఆధారమైన పురాణం ఏది? ప్రశ్న హిస్టోరియన్స్కి, చరిత్రకారులకు చరిత్ర ఆధారమైన పురాణం ఏది అని అడిగాడు ఒకసారి. సో దానికి ఆన్సర్ మత్స్య పురాణం. ఇది ఇంకొక అంశం అన్నమాట. మనం వీళ్ళు తెలుగు వాళ్ళే అని చెప్పడానికి. దాంతోపాటు మూడవ మన దగ్గర ఉన్న సాలిడ్ పాయింట్ ఏంది వీళ్ళ ఆంధ్రులే అని చెప్పడానికి అంటే భాషాపరంగా మనం మాట్లాడుకున్నట్లయితే
వీళ్ళు రాజభాష అయితే ప్రాకృతం, రాజభాష అది అఫీషియల్. కానీ మనకి శాతవాహన రాజుల్లో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి రాజు ఉన్నాడని అన్నాం కదా ఇందాక మనము. ఆ యజ్ఞశ్రీ శాతకర్ణి రాజు యొక్క ఆస్థానంలో ఒక కవి ఉండేవాడండి. ఆ కవి పేరే గుణాఢ్యుడు. సో ఆ కవి పేరు గుణాఢ్య, తెలుగులో మనం గుణాఢ్యుడు అంటాం. ఈ గుణాఢ్యుడు బృహత్ కథ అనే గ్రంథంని రచిస్తాడు. గుణాఢ్యుడు బృహత్ కథ అనే గ్రంథం రచిస్తాడు. అయితే ఈ బృహత్ కథ అనే గ్రంథము మనకి పైశాచీ భాషలో రాస్తాడనమాట అతను. ఇది కూడా ఒక ప్రశ్నే ఎగ్జామ్లో. గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ ఏ భాషలో ఉంది అని చెప్పి చాలా మంచి ప్రశ్న అది. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది ఆ ప్రశ్నకి వెయిటేజ్ ఉండడానికి. ఎందుకు అంటే మనం ఈ పాయింట్ దాని ద్వారానే బేస్ చేసుకొని వీళ్ళు ఆంధ్రులు అని చెప్పగలుగుతున్నాం. ఏంటి ఆ పాయింట్? యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే శాతవాహన రాజుల్లో ఒక రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆస్థానంలో ఒక కవి పేరు గుణాఢ్య. ఆ గుణాఢ్యుడు బృహత్ కథ అనే గ్రంథం రచిస్తాడు. ఆ బృహత్ కథ అనే గ్రంథంను తను పైశాచీ భాషలో రచిస్తాడు. అయితే ఈ పైశాచీ భాషనే మెల్లమెల్లగా మారి పరివర్తనం చెంది తెలుగు భాషగా అవతరించింది. అంటే తెలుగు భాషకు మాతృక మదర్ లాంగ్వేజ్ ఏది అంటే పైశాచీ లాంగ్వేజ్ అని మనం చెప్తాం. సో ఈ పైశాచీ భాష అనేది తెలుగు భాషకు మాతృక వంటిది. అంటే తెలుగు భాష దీని నుంచే వచ్చింది మెల్లగా రిఫైన్ అయ్యి అని మనం చెప్తాం. సో ఈ పైశాచీ భాష అనేది తెలుగు భాషకు మాతృక వంటిది. కాబట్టి ఆ తెలుగు భాష వీళ్ళు ఆంధ్రులు కాబట్టి అక్కడ ఉంటున్న పైశాచీ భాషలో వీళ్ళు అక్కడ రాయడం జరిగింది. వీళ్ళు ఆంధ్రులు కాకపోతే వాళ్ళు పైశాచీ భాషలో ఎందుకు రాస్తారు? ఈ పైశాచీ భాషనే తెలుగు భాషకు మాతృక. అంటే ఆంధ్ర ప్రాంతంలోనే ఈ భాష వాడుకలో ఉండేది. మరి వీళ్ళు ఆంధ్రులు కాబట్టే కదా ఆ గ్రంథంని పైశాచీ భాషలో రాస్తారు. సో పైశాచీ భాషలో బృహత్ కథ రాయడం ద్వారా వీరు ఆంధ్రులు అని చెప్పవచ్చును. ఈ పాయింట్ మనకి చెప్పింది డాక్టర్ దినేష్ చంద్ర సర్కార్ అనమాట. ఈ పాయింట్ని మనకి చెప్పి వీళ్ళు ఆంధ్రులే అని సపోర్ట్ చేసిన హిస్టారియన్ ఎవరు అంటే డాక్టర్ దినేష్ చంద్ర సర్కార్. సో ఈ పాయింట్ ద్వారా మనం ఏమంటున్నాము? వీళ్ళు ఆంధ్ర జాతికి చెందిన వారే అని చెప్పి లాస్ట్కి అయితే ఒక కంక్లూజన్ ఇవ్వగలుగుతున్నాం మనం. సో మనం ఎట్టకేలకు వీళ్ళ ఆంధ్ర జాతి వారు అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి మనం శాతవాహనస్లో ఫస్ట్ హెడ్డింగ్ ఏమనుకున్నాం? వీళ్ళు ఆంధ్ర జాతి అని మనం ప్రూవ్ చేయాలి. కొంతమంది కాదు అంటారు, మనం అవును అనాలి, మనం వాళ్ళని ప్రతిఘటించాలి, మనము సపోర్టుగా కొన్ని పాయింట్స్ని ఇవ్వాలి. తద్వారా ఆఖరికైతే మనం వీళ్ళు ఆంధ్రజాతి వారు అని ప్రూవ్ చేస్తాము అన్నాం కదా. సో ఫస్ట్ది అయిందనమాట. నెక్స్ట్ది శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రానే అని చెప్పి దీన్ని కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా కొంతమంది ఆంధ్ర కాదు అని చెప్పి వాళ్ళ పాయింట్స్ని ఇస్తారు. ఒక్కొక్క పాయింట్ని వాళ్ళని మనం ప్రతిఘటిస్తూ ఆఖరికి మనం ఫేవరబుల్గా కొన్ని పాయింట్స్ చెప్పి ఏ విధంగా అయితే వీళ్ళు ఆంధ్ర జాతి వారు అని మనం చెప్పామో అదేవిధంగా శాతవాహనుల యొక్క జన్మస్థలం కూడా ఆంధ్ర అని చెప్పి మనము నిర్ధారణకు తీసుకురావాలన్నమాట ఆఖరికి. కాబట్టి మనము శాతవాహనస్లో రెండవ అంశమైనటువంటిది చూద్దాము. ఆంధ్ర వీళ్ళ జన్మస్థలం. శాతవాహనులు వారి యొక్క జన్మస్థలము, దీని గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ కూడా కొంతమంది చరిత్రకారులు విభిన్నమైన అంశాలు ఇస్తారు. అవి ఏంటి అనేది మనం ఫస్ట్ చూస్తే, శాతవాహనులు కర్ణాటక వాళ్ళ జన్మస్థలం అని చెప్పి చరిత్రకారులు కొంతమంది భావిస్తారు. అందులో ముఖ్యులు విఎన్ సుక్తాంకర్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంది అంటే శాతవాహనులు వీరి జన్మస్థలం కర్ణాటక అని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు. అందులో ముఖ్యులు ఎవరు అంటే విఎన్ సుక్తాంకర్. అదేవిధంగా శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ ప్రాంతము. మనకు తెలుసు కదండి, విదర్భ ప్రాంతము మహారాష్ట్ర దగ్గరలో ఉంటుంది. సో శాతవాహనాస్ యొక్క జన్మస్థలము విదర్భ ప్రాంతము అని చెప్పి కొంతమంది చరిత్రకారులు భావిస్తారు. అందులో ముఖ్యులు వివి మిరాషి. ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగాడు.
శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ ప్రాంతం అని చెప్పి కింద ఇచ్చిన వారిలో ఎవరు ప్రతిపాదించారు? విదర్భ, వివి మిరాషి. వి ఫర్ వి అనమాట. విదర్భ అని వివి మిరాషి ప్రతిపాదించాడు. నెక్స్ట్, శాతవాహనుల యొక్క జన్మస్థలము మహారాష్ట్ర అని ప్రతిపాదించిన వారిలో ముఖ్యులు ఇద్దరు అన్నమాట. ఒకరు శ్రీనివాస్ అయ్యంగర్, మరియు జోగేల్కర్. సో మొత్తం మనకి ఆంధ్రులు కాదు అని ముఖ్యంగా 3 వాదనలు ఉన్నాయి. ఆంధ్రులు కాదు అని. ఏంటి ఆ వాదనలు? ఒకరు కర్ణాటక ప్రాంతం అని, ఒకరు విదర్భ ప్రాంతం అని, ఒకరు మహారాష్ట్ర ప్రాంతం అని చెప్పడం జరుగుతుంది. ఈ టేబుల్ కూడా గుర్తుపెట్టుకోండి. టేబుల్ రూపంలోనే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నార్మల్గా మీరు టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ దాన్ని మనం క్లారిటీగా టేబుల్లో ఇచ్చినప్పుడు టేబుల్ గుర్తుపెట్టుకోవడమే బెటర్ అనమాట. సో శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని క్రింద ఇచ్చిన వారిలో ఏ చరిత్రకారులు భావించారు? ABCD. విఎన్ సుక్తాంకర్. శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ ప్రాంతం అని కింద ఇచ్చిన వారిలో ఏ చరిత్రకారులు అభిప్రాయపడ్డారు? వివి మిరాషి. శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర అని క్రింద ఇచ్చిన వారిలో ఎవరు భావించారు? ఏ శ్రీనివాస్ అయ్యంగర్, బి జోగేల్కర్, సి బోత్, డి నన్. బోత్ ఆన్సర్. ఆ విధంగా మనకి ప్రశ్నలు అడగచ్చు అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఆంధ్రులు కాదు అని అంటున్నారు, బాగుంది. మరి వాళ్ళ ఆంధ్రులు కాదు అని చెప్పడానికి వాళ్ళ వాదనని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని వ్యూ పాయింట్స్ని ఇవ్వాలి కదా, వాళ్ళ వాదనని సమర్థించాలి కదా. సో ఒక్కొక్కరు ఏ విధంగా వాళ్ళ వాదనని సమర్థిస్తున్నారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనము కర్ణాటక వాదాన్ని తీసుకుందాం. మొదటగా మనము కర్ణాటక వాదన గురించి తీసుకుందాం. అంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని చెప్తున్నారు కదండి. కర్ణాటక వాదన. ఈ వాదన ముఖ్యంగా ఇచ్చిన వ్యక్తి విఎన్ సుక్తాంకర్. ఇది గ్రూప్ 2లో అడిగాడు ఈ ప్రశ్న. కర్ణాటక వాదన కింద ఏ చరిత్రకారులు భావిస్తున్నారు? విఎన్ సుక్తాంకర్. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే, ఈయన ప్రకారం మనకి శాతవాహన రాజుల్లో చివరి రాజు పేరు పులమావి III అండి. శాతవాహన రాజుల్లో ఎంతోమంది రాజులు ఉంటారు, అందులో చివరి రాజు పులమావి III అన్నమాట. ఈ పులమావి III అన్న ఆయన బళ్ళారి ప్రాంతం దగ్గర ఒక శాసనం వేస్తాడు. ఆ శాసనమే మేకధోని శాసనం అన్నమాట. మేకధోని శాసనం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బళ్ళారి దగ్గరలో ఉంటుంది శాసనం. బళ్ళారి ఎక్కడ? కర్ణాటక. కాబట్టి బళ్ళారి వద్దన ఉన్నటువంటి మేకధోని శాసనం వేయించాడు పులమావి III. మరి అందుకని చెప్పి వీళ్ళు బళ్ళారి ప్రాంతం వాసులు అనగా కర్ణాటక వాసులు అని చెప్పి విఎన్ సుక్తాంకర్ అంటాడు. ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, విఎన్ సుక్తాంకర్ తన కర్ణాటక వాదనను బలపరచడానికి రెండో పాయింట్ ఏమని చెప్తాడు అంటే, మనకి పల్లవులు పరిపాలిస్తారు కదండి దక్షిణ భారతదేశంలో. ఆ టైంలోనే అంటే మనకి పల్లవులు పరిపాలిస్తారనమాట. తర్వాత కాలంలో మనకి పల్లవులు వస్తుంటారు దక్షిణ భారతదేశంలో. ఆ పల్లవుల్లో ఒక రాజు, పల్లవ రాజులు పరిపాలిస్తుంటారు దక్షిణ భారతదేశంలో తర్వాత కాలంలో. ఆ పల్లవ రాజుల్లో ఒక రాజు పేరు శివస్కంద వర్మ. శివస్కంద వర్మ. ఈ శివస్కంద వర్మ అనే పల్లవరాజు ఒక శాసనం వేయిస్తాడు. ఆ శాసనం పేరు హిరహడగల్లు శాసనం. వేయించింది శివస్కంద వర్మ. ఈ శాసనం బళ్ళారిలో ఉందన్నమాట. ఈ శాసనం కూడా ఏది? శివస్కంద వర్మ వేయించినటువంటి హిరహడగల్ల శాసనం కూడా బళ్ళారిలో ఉన్నాయి. ఈ రెండు వాదనలు బట్టి వీళ్ళు కర్ణాటక వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈయన శాసనంలో శాతవాహన హిర అనే పదం ఉంటుంది. కాబట్టి శాతవాహనకి సంబంధించిన అది శాసనము అది అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు కర్ణాటక చెందిన వాళ్ళు అని అంటారు. అయితే దీన్ని మనం ఏ విధంగా తిప్పికొడతాము అంటే, పులమావి III అనే అతను చిట్ట చివర రాజు అండి.
పులమావి 3 లాస్ట్ కింగ్ అనమాట. ఈయనకన్నా ముందు దాదాపుగా 29 రాజులు శాతవాహన రాజవంశంలో పరిపాలిస్తుంటారు. దాదాపుగా 450 సంవత్సరాలు పరిపాలిస్తారు. 450 సంవత్సరాల తర్వాత పులమావి వచ్చాడు. పులమావి లాస్ట్లో బళ్ళారికి వెళ్ళి అక్కడే కొన్నాళ్ళు ఉంటాడు. మనం ఆ పాయింట్ చూస్తాం పులమావికి వెళ్ళినప్పుడు. సో పులమావికి తిరుగుబాటులో జరిగినప్పుడు చివరి రాజు అతను ఆంధ్ర ప్రాంతం నుంచి పారిపోయి బళ్ళారికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి అక్కడ ఉంటుండగానే ఆయన మేకధోని శాసనంని వేయిస్తాడు అనే పాయింట్ మనం చదువుతాం. సో ఈయన లాస్ట్ రాజు అనమాట. లాస్ట్ రాజు వెళ్ళి బళ్ళారిలో ఉండి అక్కడ ఒక శాసనం వేయించాడు అన్న దాన్ని పట్టుకొని మనము వీళ్ళది ఆంధ్ర ప్రాంతం, వీళ్ళ కర్ణాటక ప్రాంతం వీళ్ళ జన్మస్థలం అని చెప్పడానికి లేదు. మొదటి రాజు అనుకోవచ్చు, కానీ ఆఖరి రాజు వెళ్ళాడు అనే పాయింట్ మీద మనం వీళ్ళది కర్ణాటక వాదన దాంట్లో అర్థం లేదు అని చెప్పి దీన్ని మనము కొట్టిపడేస్తాం. నెంబర్ 2, పల్లవరాజు అయినటువంటి శివస్కందవర్మ ఎప్పుడొస్తాడు రాజ్యానికి అంటే ఈయన సమకాలీకుడు కాదు. ఈయన శాతవాహన రాజుల తర్వాత 500 సంవత్సరాల కాలంకి దక్షిణ భారతదేశంలో పల్లవ సామ్రాజ్యం ఏర్పడుతుంది. ఆ పల్లవ సామ్రాజ్యంలో రాజు శివస్కందవర్మ. కాబట్టి ఆ శివస్కందవర్మ బళ్ళారిలో ఎక్కడో శాసనం వేయించి ఇట్లా అన్నంత మాత్రాన మనము అది వాళ్ళ శాతవాహనుల యొక్క జన్మస్థలంగా భావించడానికి వీల్లేదు. కాబట్టి ఈ వాదనని మనము తిప్పికొడతాం ఈ విధంగా. సో వీళ్ళు కర్ణాటక వాదన కాదు అని తోసిపట్టుకొని వస్తాం బయటికి. నెక్స్ట్ మనం ఈ వాదన కాదు అనగానే నెక్స్ట్ బ్యాచ్ ఎవరు రెడీగా ఉన్నారు మన పైన కేసు వేయడానికి అంటే విదర్భ వాదన వాళ్ళు. సో మనం ఇప్పుడు విదర్భ వాదన వాళ్ళ గురించి చూద్దాం. విదర్భ వాదన ఇచ్చింది వివి మిరాషి. ఈయన ఏమంటాడంటే విదర్భ వాదన వివి మిరాషి, మనకు కారవేలుడు ఉంటాడు కదా కళింగరాజు కారవేల, ఈ కారవేల హాతిగుంప శాసనంని జారీ చేస్తాడండి, వేయిస్తాడు. హాతిగుంప శాసనంని కారవేలుడు జారీ చేస్తాడు, వేయిస్తాడు. ఆ హాతిగుంప శాసనంలో మనకి జనరల్గా ఏమని ఉంటుంది అంటే కారవేలుడు రాస్తాడనమాట. ఏమని? నేను అంటే కారవేలుడు అని, నేను పశ్చిమన వెళ్తుండగా నాకు పశ్చిమంగా శాతవాహన రాజ్యం కనబడింది. నేను పశ్చిమాన వెళ్తుండగా శాతవాహన రాజ్యం కనబడింది. ఆ రాజ్యాన్ని లెక్క చేయకుండా కన్నబెన్న నది వరకు వెళ్ళి అక్కడ మూషిక నగరాన్ని జయించాను అని మనకి వాక్యం ఉంది. ఈ వాక్యం ఉందన్నమాట ఇక్కడ హాతిగుంప శాసనంలో కారవేలుడు. సో వివి మిరాషి ఏమంటాడు, ఇది దక్షిణ భారతదేశం చూసుకున్నట్లయితే ఇది కళింగ ప్రాంతం అనుకున్నట్లయితే ఇతను పశ్చిమాన వెళ్ళాను, అక్కడ నాకు శాతవాహన రాజ్యం కనబడింది, దాన్ని లెక్క చేయకుండా వెళ్ళి అక్కడ నేను కన్నబెన్న నది వద్ద ఉన్న మూషిక నగరాన్ని ఆక్రమించాను అన్నాడు. కాబట్టి ఆ లెక్కలో చూసుకున్నట్లయితే కళింగానికి పశ్చిమాన ఈ ప్రాంతం అంటే విదర్భ ప్రాంతము, మరి ఆ ప్రాంతం కిందే వస్తుంది శాతవాహన. ఆయన అన్నాడు కదా పశ్చిమాన వెళ్ళినప్పుడు శాతవాహన రాజ్యం నేను చూశాను అని చెప్పి. కాబట్టి ఇది విదర్భ ప్రాంతానికి చెందుతుంది ఈ శాతవాహన రాజ్యం అని చెప్పి వివి మిరాషి చెప్పాడు. ఇప్పుడు మనము దీనిని తిప్పికొట్టాలన్నమాట. ఏ విధంగా తిప్పికొట్టాలి ఇప్పుడు దాన్ని మనము అంటే చూడండి. మనం ఏం చెప్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇప్పుడులో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు, కృష్ణ, దాని తర్వాత ఇక్కడ గోదావరి జిల్లాలు ఉంటాయి, గోదావరి ప్రాంతం ఉంటుంది, గోదావరి డిస్ట్రిక్ట్స్, గోదావరి రీజన్ అనుకోండి. ఈ విధంగా ఆంధ్ర ఉన్నప్పుడు జనరల్గా మనము
అంటే గుంటూరు కృష్ణా ప్రాంతం వాళ్ళు ఇప్పటికీ కూడా గోదావరి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే తూర్పు వారు అని పిలుస్తారు. అంతేగాని ఉత్తరం వారు అనరు, నార్త్ వారు అనరు, ఉత్తరం వారు అని అనరు, తూర్పు వారు అంటారు. అంటే యాక్చువల్గా చూసుకున్నట్లయితే గుంటూరు కృష్ణా వాళ్ళ పైన ఉంది ఏది, మన గోదావరి ప్రాంతం. అట్లా చూసుకున్నట్లయితే వీళ్ళు ఉత్తరాన్న ఉన్నవాళ్ళు ఉత్తర వాళ్ళు అనాలి, కానీ ఉత్తర వాళ్ళు అనట్లేదు, తూర్పు వారు అంటారు ఇప్పటికి కూడా గోదావరి ప్రాంతం వాళ్ళని వీరిద్దరు. సో మనకి భౌగోళికంగా ఉత్తరాన్న ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనము దాన్ని ఉత్తరాన్ని అనమన్నమాట, దాన్ని మనము తూర్పు వాళ్ళు అంటాం. ఇదొక పాయింట్. రెండవది మనకి చరిత్రలో చూసుకున్నట్లయితే రెడ్డి రాజులు మరియు విజయనగరం సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయ విజయనగర రాజులు వీళ్ళు ఒరిస్సాని గజపతి రాజులు పరిపాలించేవారండి అప్పట్లో. ఆ గజపతి పరిపాలిస్తున్న ఒరిస్సా రాజ్యం పైకి వీళ్ళు దండయాత్రలు చేశారు. ఆ దండయాత్రలు చేసినప్పుడు వాళ్ళు ఏమని పిలిచేవారు, తూర్పు దిగ్విజయ యాత్ర అని చెప్పేవారు. అప్పుడు వాళ్ళు ఆ దండయాత్రలను ఏమని చెప్పేవారు, తూర్పు దిగ్విజయ దండయాత్రలు అని పేర్కొన్నారు. వాళ్ళు దండయాత్రలను పేర్కొన్నారు. వాస్తవంగా చూసుకున్నట్లయితే రెడ్డి విజయనగరానికి ఉత్తరాన్న ఉంటారు వీళ్ళు ఒరిస్సా గజపతి రాజులు. మరి ఉత్తర యాత్రలను ఎందుకు అనలేదు, తూర్పు యాత్రలను ఎందుకు అంటున్నారు అంటే జనరల్గా మనము చరిత్రలో కనుక చూసుకున్నట్లయితే ఒక ప్రాంతం ఇక్కడ ఉందనుకోండి, ఆ ప్రాంతం పైన వాటిని మనము రిఫరెన్స్గా ఈ ప్రాంతం తీసుకొని తూర్పు అంటాము. అదేవిధంగా ఆ ప్రాంతం కింద ఉన్న వాటిని మనము పశ్చిమ అంటాం అన్నమాట. అంతేగాని పశ్చిమ అంటే ఇట్లా, తూర్పు అంటే ఇట్లా అని కాదు ఆ ప్రాంతానికి. సో ఈ లాజిక్ని మనం ఉపయోగించి ఏమంటున్నాము, ఇక్కడ కారవేలుడు ఉన్నాడు, కళింగ రాజ్యం ఉంది, మన కారవేలుడి యొక్క కళింగ రాజ్యం ఉంది, కారవేలుడు. ఇప్పుడు ఈ కారవేలుడు తూర్పు అంటే ఇదే అవుతుంది, కారవేలుడుకు పశ్చిమాన్ని అంటే ఇదవుతుంది. సో కారవేలుడు తన పశ్చిమాన్ని వెళ్తుండగా అక్కడ శాతవాహన రాజ్యం కనబడింది, దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగా తనకి ఆ కన్నబెన్న నది ఉంది, అక్కడ మూషిక నగరాన్ని తను ఆక్రమించాడు, అదంతా ఉంది, ఆ పాయింట్ అంతా రైటే. కానీ అక్కడ కారవేలుడు పశ్చిమన వెళ్ళాడు అంటే పశ్చిమ అంటే మనం ఈ పశ్చిమ తీసుకొని అది విదర్భ ప్రాంతం అని చెప్పుకోకూడదు అనమాట. పశ్చిమాన్ని అంటే ఈ లాజిక్ వాడాలి మనం. ఎందుకంటే కారవేలుడు కళింగ ప్రాంతానికి పైన ఉన్న ప్రాంతం తూర్పు ప్రాంతం అవుతుంది, కింద ఉన్న ప్రాంతం పశ్చిమ ప్రాంతం అవుతుంది. కాబట్టి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కారవేలుడు పశ్చిమాన అన్నాడు అంటే తను ఆంధ్రదేశానికి వచ్చి అక్కడ కన్నబెన్న నది వద్దన ఉన్నటువంటి ఈ కన్నబెన్న నది వద్ద ఉన్నటువంటి మూషిక నగరాన్ని తను ఆక్రమించాడు అని అంటాడు. సో అక్కడ కన్నబెన్న నది అంటే ఏంటి అనేది కూడా మనం ప్రూవ్ చేయగలిగితే ఇంకా బెటర్. సో మనకి కారవేలుడు పశ్చిమాన్న వచ్చి ఆ రాజ్యాన్ని లెక్క చేయకుండా ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కన్నబెన్న నది కనబడింది అని అన్నాడు కదా. ఈ కన్నబెన్న నది గురించి మనకు ప్రస్తావన ఎక్కడుందంటే బౌద్ధ సాహిత్యంలో ఉందన్నమాట. మనకి బౌద్ధ సాహిత్యంలో ఏమనుంది ప్రస్తావన అంటే అక్కడ కన్నబెన్న నది ప్రస్తావన ఉంది, కన్నబెన్న నది. సో బౌద్ధ సాహిత్యంలో ఏముంది, కన్నబెన్న నది ఈస్ నథింగ్ బట్ కృష్ణా రివర్, కృష్ణా నది అని ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కదా, ఈ కృష్ణా నది మనకి ఇట్లానే వెళ్తుంది కదా ఈ ప్రాంతంలో. కాబట్టి బౌద్ధ సాహిత్యంలో కన్నబెన్న నది అంటే కృష్ణా నది అని అర్థం అనమాట. సో ఈ కన్నబెన్నానే మెల్లగా కాలానుగుణంగా బెన్న అయింది, ఆ బెన్నానే కృష్ణ అయిందనమాట. కన్నబెన్నానే బెన్న అయింది, బెన్నానే కృష్ణ అయింది. సో కన్నబెన్నా నది అంటే నథింగ్ బట్ కృష్ణా నది. కృష్ణా నది ఒడ్డున అనగా అమరావతిని పరిపాలిస్తున్న శాతవాహనులు అమరావతిని పరిపాలించేవారు అనమాట. కాబట్టి కృష్ణానది ఒడ్డున అంటే అక్కడ అమరావతిని పరిపాలించేవారు, వాళ్ళని కాదని ముందుకు వెళ్ళాడు అని చెప్తాం. అదేవిధంగా మనకి ఈ బెన్నా నది వద్ద ఉన్న ప్రాంతానికి అధిపతిగా రాజుగా పరిపాలించారు కాబట్టి శాతవాహన రాజులకి బెనకటక స్వాములు అనే బిరుదు కూడా ఉంటుంది. బెనకటక స్వాములు అని, బెనకటక స్వాములు అంటే బెన్నా నది వద్ద ఉన్న ప్రాంతానికి వీళ్ళు అధిపతులు అని చెప్పి. సో బెన్నా ఇస్ నథింగ్ బట్ కృష్ణా రివర్ అనమాట. అందుకని చెప్పి మనము ఈ వివి మిరాషి ఇచ్చిన వ్యూ పాయింట్ని ఈ విధంగా తిప్పికొట్టి ఎస్ కారవేలుడు హాతిగుంప శాసనంలో చెప్పింది కరెక్టే, కానీ అక్కడ తన పశ్చిమాన ప్రయాణించాడు అంటే పశ్చిమ అంటే ఇటువైపు కాదు, పశ్చిమ అంటే దక్షిణం, అంటే మనకి కళింగకి పశ్చిమ వైపు అంటే కిందకి అంటే ఆంధ్ర ప్రాంతము అంటే అది కన్నబెట్టకంటే కృష్ణా నది అని చెప్పి మనము ప్రూవ్ చేయగలిగామన్నమాట. దాంతో ఈ వివి మిరాషి ఇచ్చినటువంటి విదర్భ వాదన మనకి క్యాన్సిల్ అయింది.
ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ అయిందో వెంటనే వివి మిరాషి రెండో పాయింట్ లేవనెత్తాడు. ఏంటి? మన శాతవాహన రాజుల్లో ఒక రాజు పేరు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణిని పొగుడుతూ వాళ్ళ అమ్మగారు అయినటువంటి గౌతమి బాలశ్రీ గారు విదర్భ దగ్గర ఉన్నటువంటి నాసిక్ ప్రాంతంలో ఒక శాసనం వేయిస్తుంది అనమాట. ఆ శాసనంనే మనము ఇతన్ని పొగుడుతుంటుంది కాబట్టి నాసిక్ ప్రశస్తి శాసనం అంటాం. ఆ శాసనంలో మనకి విదర్భ అనే ప్రస్తావన వస్తుంది. అందుకని వివి మహర్షి మళ్ళీ ఏమంటాడు చూడండి, నాసిక్ ప్రశస్తి శాసనంలో విదర్భ గురించి ప్రస్తావన ఉంది, అందుకని వీళ్ళు జన్మస్థలం విదర్భ అంటాడు. దానికి మన వాళ్ళు తిప్పికొట్టి వచ్చారనమాట. ఏమన్నారు మన వాళ్ళు? నాసిక్ ప్రశస్తి శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని జయించిన రాజ్యాల లిస్ట్ ఇచ్చాడు. ఆ జయించిన రాజ్యాల లిస్టులో విదర్భ కూడా ఉంది. అంటే సింపుల్గా ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? విదర్భ అనేది ఒకప్పుడు వీళ్ళ రాజ్యం కాదు, వీళ్ళ ప్రాంతం కాదు, కానీ దాన్ని జయించాడు. సో జయించిన రాజ్యాల లిస్టులో విదర్భ ఉంది తప్ప ఆ విదర్భ వాళ్ళ జన్మస్థలం అని చెప్పి ఎక్కడా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, జయించిన ప్రాంతం అంటేనే అక్కడ అర్థం ఏంటి? అది తర్వాత కాలంలో వాళ్ళు పొందారు, అది జన్మస్థలము కాదు ఖచ్చితంగా. సో ఈ 2 వాదనలు వివి మిరాషి పెట్టాడనమాట. ఒకటి ఏంది అంటే ఆ కారవేలుడు ఇచ్చినటువంటి హాతిగుంప శాసనం, 2 గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ ప్రశస్తి శాసనంలో విదర్భ ప్రస్తావన. ఆ రెండింటిని మనము తిప్పుకొడుతూ క్లియర్ కట్గా రెండింటిని మనం కొట్టివేసి, సో విదర్భ అనేది కానే కాదు శాతవాహనుల యొక్క జన్మస్థలము అని చెప్పి మనమైతే ప్రూవ్ చేయగలిగామన్నమాట. సో ఇప్పుడు మనము 2వ చాప్టర్లో మనం ఏంటి 3 వాదనలు అనేవి మనం చూసాం. అంటే ఇది సెకండ్ చాప్టర్. మనకు ఫస్ట్ది ఏంది అంటే వీళ్ళు ఆంధ్రజాతి వారు, అది ప్రూవ్ చేసాం. సెకండ్ టాపిక్ శాతవాహనులు ఏంది, వీళ్ళ యొక్క జన్మస్థలం. అందులో కర్ణాటక, దీన్ని మనం తిప్పికొట్టొచ్చాము. నెక్స్ట్ విదర్భ, దీన్ని మనము తిప్పికొట్టొచ్చాము 2 పాయింట్స్ని. నెక్స్ట్ మనము ఈ 3వ అంశం చూడాలి. మహారాష్ట్ర అని చెప్పి శ్రీనివాస్ అయ్యంగర్ జోగెల్కర్ చెప్పారు కదా, వాళ్ళు ఏం చెప్పారు, వాటిని మనం ఎట్లా తిప్పికొడతామో చూస్తాము. దానితో పాటు మన దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఆంధ్ర వీళ్ళ జన్మస్థలం అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ఉన్న పాజిటివ్ పాయింట్స్ని చూస్తాం. దాంతో ఈ సెకండ్ టాపిక్ కూడా అల్టిమేట్లీ లాస్ట్కి లాజికల్గా వీళ్ళ జన్మస్థలం ఆంధ్ర అని చెప్పి ప్రూవ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం కంటిన్యూషన్ ఇక్కడి నుంచి చేయాలి. మహారాష్ట్ర వాదన, దానికి మనం తిప్పికొట్టడం, వీళ్ళ ఆంధ్ర అని చెప్పి జన్మస్థలం అని చెప్పి మన దగ్గర ఉన్న వ్యూ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ ఏంటి అని చెప్పి లాస్ట్కి కంక్లూడ్ అయితే ఆంధ్ర వీళ్ళ జన్మస్థలం అని ప్రూవ్ చేయాలి. అది నెక్స్ట్ ఫర్దర్గా మనం చేయబోయే వెళ్ళే కోర్స్ అనమాట.